సిచ్యువేషన్ అసమానతలకు దారితీస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించమన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న బండి సంజయ్ డీలిమిటేషన్ మీటింగ్ కు కలిసే వెళ్లారంటూ కామెంట్. ప్రజలకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్న పవన్ కళ్యాణ్. తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల నిర్మాణంపై వాడివేడిగా చర్చ. రహదారులే సంపదను పెంచుతాయన్న మంత్రి కోమటిరెడ్డి. ఆదివాసీల ధర్నాతో ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం. కొమరం భీం కాలనీలో కరెంటు సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్. కర్ణాటకలో కొనసాగుతున్న బంద్, రగులుతున్న మరాఠా వర్సెస్ కన్నడ. తైవాన్ భూభాగంలోకి 47 చైనా విమానాలు. కయ్యానికి కాలు దూవుతున్న డ్రాగన్. అమెరికాలో తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర్ర. 5 లక్షల మందికి హోదా రద్దు. ఉప్పల్ స్టేడియంలో రేపు హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్. బ్లాక్ టికెట్లు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ భరద్వాజ్.